హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత వ్లాగ్స్. మళ్ళీ మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను. ఈరోజైతే గురువు దత్తాత్రేయ జయంతి అనమాట. దత్తాత్రేయ జయంతి అంటే కోరల పున్నం కూడా అంటారు. కోరల పున్నం రోజే దత్తాత్రేయ జయంతి వస్తుంది ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్. అంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మనకి అంటే సంక్రాంతి నెల స్టార్ట్ అయినట్టు అనమాట. ఈ కోరల పున్నం స్టార్ట్ అయితే మాకైతే ఊర్లలో మంచిగా కోరల పున్నానికి కుడుములు అవి చేసి మంచి కుక్కలకు పెడతారనమాట. అంటే కుక్కలకి దత్తాత్రేయ వాహనము కదా, దత్తాత్రేయ కుక్కలు ఇష్టం కదా, ఆయన కుక్కలకు పెడితే మంచిదని కుక్కలకి వేస్తారనమాట. పొద్దున్నే లేచి కుడుములు చేసి మంచిగా 3 సార్లు అంటే మనం మొహం కడుక్కోముందే ఇలా కొరికి వేస్తే మనకు కూడా ఏ ఆరోగ్య సమస్యలు ఏవి రావన్నమాట. అట్లయితే వేస్తారు మా ఊర్లో, నేను చూసినది. ఇక్కడ చేస్తారో లేదో తెలియదు కానీ మేమైతే పాటిస్తాం అది. నేనైతే పొద్దున్నే లేచి కుడుములు చేసి మంచిగా 3 సార్లు కొరికి వేస్తాం. తర్వాతనే మొహం కడుక్కుంటాం అనమాట. 3 సార్లు కొరికి బయట కుక్కలకి వేస్తాము, తర్వాతనే మొహం కడుక్కుంటాము. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందని 3 సార్లు కొరికి ఇంటిపైకి కూడా వేస్తారనమాట. ఇంటికి ఏ దోషాలు అవి లేకుండా జిల్లెడాకు కూడా ఇంటిపైన వేసుకుంటారు ఊర్లల్లో. కొన్ని ఊర్లల్లో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే అయితే కామెంట్ చేయండి. మాకైతే ఇలా చేస్తారు, మేము ఇలా చేసినాము. మాకు ఇక్కడ సరూర్ నగర్లో దత్తాత్రేయ గుడి ఉందన్నమాట. చిన్న టెంపులే కానీ చాలా బాగుంటుంది, అసలు చాలా అద్భుతమైన టెంపుల్. దత్తాత్రేయ స్వామి జయంతికి ఎప్పుడైనా మేము ఇక్కడికి వస్తాము. దత్తాత్రేయ జయంతికి అభిషేకాలు అవుతాయి, మంచిగా హోమాలు అవుతాయి, అన్నప్రసాదం ఉంటుంది, అన్నీ చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తారు ఈ కాలనీ వాళ్ళు. ఇది త్రిమూర్తి కాలనీ అనమాట. త్రిమూర్తి కాలనీ వాళ్ళంతా హిందీ వాళ్ళు, అంటే మార్వడీస్ ఏమో. వాళ్ళు అంతా కొన్ని ఇండ్లు ఉన్నాయి, వాళ్ళందరూ వేసుకొని ఆ గుడిని మొత్తం మెయింటైన్ చేస్తారు వాళ్ళే. అయ్యగారు కూడా ఉంటాడు గుడికి, ఎప్పుడు పూజలు నిత్య పూజలు అయితేనే ఉంటాయి. చాలా బాగా చేస్తారు ఆ గుడికి. వాళ్ళు సంవత్సరం ఒకసారి ఇట్లా ఇవన్నీ చేస్తారు. ఇది గురు చరిత్ర మొత్తం పుట్టిరన్నమాట. ఫోటోలు గురువు చరిత్ర, దత్తాత్రేయ ఎలా జన్మించింది, ఎలా వచ్చింది, ఆయన ఏమేమి చేసింది, ఆ అవతారం ఎట్లా వచ్చింది అని, ఆయన మేడి చెట్టు కింద ఎట్లా దత్తాత్రేయ అవతారం ఎత్తింది, ఇవన్నీ కూడా మంచిగా ఫోటోలు రూపంలో పెట్టారనమాట. దారి పొడుగుతా లైన్ మొత్తము అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు దత్తావతార చరిత్ర గురు చరిత్ర మొత్తం ఉంది. మొత్తం చూడొచ్చు. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే చూసి ట్రై చేయండి. ఆయన అవతారం గురించి మొత్తం తెలుస్తుంది మనకి. గురు చరిత్ర పారాయణం చేయాలన్నా కూడా ఇక్కడ పుస్తకాలు అమ్ముతుర్రు. గురు చరిత్ర పారాయణం చేసినా కూడా మంచిదే. మనం బాబా చరిత్ర ఎలా చదువుతామో ఇది కూడా అంతే, సేమ్ అంతే. ఏదైనా గురువుకి చేసుకుంటే మనకి గురుబలం వస్తుంది. అందువల్ల గురువులకి చేయాలన్నమాట. ఈయన కూడా గురువు గారే కాబట్టి మనకి గురువారం దత్తాత్రేయ స్వామి చుట్టూ తిరిగిన, బాబా చుట్టూ తిరిగిన, ఆయన ప్రదక్షిణలు చేసి మంచిగా దండం పెట్టుకుంటే గురుబలం పెరుగుతుంది అనమాట. డైలీ చేయాలి అట్లా. కొన్ని వారాలు చేస్తే గురుబలం వస్తుందంట. మనకి గురుబలం ఉంటే మనకు అన్ని కార్యసిద్ధి కలుగుతుంది. అంటే ఏ పని చేపట్టినా ముందుకు అడుగేస్తాం గురుబలం వల్ల. గురుబలం ఉంటే దిగ్విజయం అనమాట. టక్క 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 పనులు అయిపోతాయి. మనం ఏది అనుకుంటే అది అయిపోతుంది అనమాట. మనకి పెళ్ళిళ్ళు లేట్ అయినా, ఇంకేదన్నా వ్యాపారాలు సరిగా లేకపోయినా, ఏది లేకపోయినా ఫస్ట్ గురుబలం ఉందా లేదని చూస్తారు. జాతకం చూపించుకుంటే మనము ఏ రాశి వాళ్ళకైనా గురుబలం చాలా ఇంపార్టెంట్. అందుకనే గురుబలం బాగుండాలి, గురువుకు బాగా వేయాలి. గురువు దిక్సూచి కదా మనకి. గురువు చెప్పిన దారిలో నడిస్తే మనం కరెక్ట్గా ఉంటాము కదా. అందుకే గురువు గారి దగ్గరికి ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకోవాలి, గురువుల దగ్గరికి. ఇట్లా ఈ టెంపుల్లో అయితే శివ విగ్రహం ఉంది మంచిగా. అది శివలింగం ఉంది, దత్తాత్రేయ విగ్రహం ఉంది, బాబా విగ్రహం ఉంది. చిన్న టెంపుల్గా ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అందులో మనం శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, దత్తాత్రేయుడికి అభిషేకం చేసుకోవచ్చు, బాబాకి అభిషేకం చేసుకోవచ్చు. అసలు చాలా బాగుంది. ఇంత చిన్న ప్లేస్లో ఇంత మంచిగా కట్టిరు గుడి. ఆ మేడి చెట్టు కూడా ఉంది ఇక్కడ. అంటే దత్తావతారం మేడి చెట్టు కిందనే జరిగింది. ఆయన చెట్టు అనమాట ఇది, మేడి చెట్టు. ఇది కూడా ఉంది ఈ గుళ్ళో. ఆ చెట్టు చుట్టూ కూడా మంచి దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేయొచ్చు. చాలా బాగుంది గుడి అయితే, అసలు ప్రశాంతంగా అనిపించింది. ఇదైతే పల్లకి అనమాట. దత్తాత్రేయ స్వామి పల్లకి ముందు రోజు మొత్తం ఊరేగింపు అయింది. ఊరేగింపు చేస్తారు గల్లీ గల్లీకి మంచిగా. కాలనీ మొత్తం త్రిమూర్తి కాలనీ వరకు చేస్తారు వాళ్ళు. చాలా బాగా చేస్తారు దత్తాత్రేయ ఊరేగింపు. ఇగో రంగనాథ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. దత్తావతారాలు 5 అవతారాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. చిన్న ఇవన్నీ పెట్టిరు చూడండి విగ్రహాలు. 5 రూపాలు, దత్త రూపాలు పెట్టిరు ఇక్కడ. దత్తాత్రేయ వ్రతాలు చేసుకునే వాళ్ళు, అవన్నీ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూర్చొని చేసుకున్నారు అనమాట. ఉదయం నుంచి వ్రతాలు జరుగుతాయి, వ్రతాలు చేసుకోవచ్చు. దత్తాత్రేయ జయంతి రోజు దత్తవ్రతాలు చేస్తారు, మనం కూర్చొని చేసుకోవచ్చు. చాలా మంచిది.
ఇదే ఆ వ్రతాలు చేసే రూమ్ అనమాట. ఇక్కడ ఈ సపరేట్ ఉంది, ఇది రూమ్ కూడా ఉంది. వ్రతాలు అవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంది. ఈ ఉయ్యాలైతే దత్తాత్రేయ స్వామి గుడి ముందు ఇట్లా ఉంటుంది. మనం ఏదైనా కోరిక కోరుకోవాలంట, అది కొబ్బరికాయ పీచు తీయని కొబ్బరికాయ తెచ్చి అందులో పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట. లేకపోతే దక్షిణ కానీ పెట్టి దండం పెట్టుకుంటే నెరవేరుతుందంట. ఉయ్యాలు ఊపాలి ఒకసారి, ఒక 2-3 సార్లు ఊపాలి అవి పెట్టి. మేమైతే కొబ్బరికాయ తేయలేదు, కానిక పెట్టి అయితే ఉయ్యాల ఊపి దండం అయితే పెట్టుకున్నాం అనమాట. మా కోరిక అయితే కోరుకున్నాము. ఇదైతే హోమం చాలా బాగా చేసిర్రు, పిండి దీపాలు పెట్టి మంచి హోమం చేసిర్రు. మేము హోమం బొట్టు అవన్నీ పెట్టుకొని అయితే వెళ్ళినాము. చాలా బాగా అనిపించింది. ఇదైతే ఆ అన్నప్రసాదం భవనం అనమాట. అన్నప్రసాదం కూడా తీసుకున్నాం మేము కూడా అందరము. ఇది అన్నప్రసాద భవనం, మంచిగా పెట్టిర్రు. కొంచెం వెజిటేబుల్ బిర్యానీ, రైసు, పెరుగు, పప్పు, సాంబారు, టమాటా పచ్చడి, వంకాయ కర్రీ, స్వీటు, కేసరి అన్నీ బూందీ అన్నీ చాలా బాగా పెట్టిర్రు. అసలు చాలా బాగా చేసుకుంటారు వీళ్ళందరూ కలిసి ఇంత శ్రద్ధాభక్తులతోటి. ఇది అన్నమాట భవనం. ఈ భవనంలో చేస్తారు వాళ్ళు. చిన్న చిన్న మినీ హాల్ ఉంది ఇక్కడ, చిన్న ఫంక్షన్ హాల్ చేసుకున్న టైప్లో అక్కడ పెడతారు అనమాట భోజనాలు. త్రిమూర్తి కాలనీ, సరూర్ నగర్. మిర్యాల కవిత వ్లాగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం. బాయ్.